పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటి వినియోగదారుల సంఘంచే చౌడేపల్లి మండలంలో గల 9 చెరువులకు 6 టీసీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ, డిఈ, జేఈ మరియు తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో 18 ఏళ్ల పైబడిన సాగుదారులకు ఓటు హక్కు కల్పిస్తూ ఎలక్షన్ స్టాఫ్కు రెవెన్యూ అధికారులు మెటీరియల్స్ అందజేస్తూ ఈ నెల 23న 9 చెరువులకు జరగబోయే ఎలక్షన్లకు సాగుదారులు హాజరై విజయవంతం చేయాలని తెలియజేశారు. చౌడేపల్లి మండలంలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు 23వ తారీఖున జరుపుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నీటి వినియోగదారుల సంఘం ప్రతి చెరువుకు ఇక్కడ 9 చెరువులు ఉన్నాయి. ఈ 9 చెరువులున్న ఒక్కొక్క చెరువుకు 6 టీసీలు ఏర్పాటు చేసి ప్రతి టీసీలో ఉన్న సాగుదారులలో 18 ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు కలిగించడం జరిగింది. ఓటర్ లిస్టు కూడా తయారు చేసి పబ్లికేషన్ చేశాం. ఆక్షేపణలు ఉంటే ఆక్షేపణలు చేసి అని చేశాం. ఈరోజు ఎలక్షన్ స్టాఫ్, ఎలక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్కి ఇరిగేషన్ డిఈ గారు, ఏఈ గారు, జేఈ గారులతో వచ్చి మేము మా స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎలా ఎన్నికలు జరగాలా, ఎలా నామినేషన్ తీసుకోవాలా అనేది క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి 23వ తారీఖున ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి ఈ చెరువుల కింద ఏవైతే ఓటు కలిగి ఉంటారో 9 చెరువులు, మహేశ్వరి చెరువు, భగీరథి చెరువు, దేవమ్మ చెరువు, బోయకొండ గంగమ్మ చెరువు, కోదండరామస్వామి చెరువు, మహాత్మా చెరువు, గంగా బటకపల్లి చెరువు, చౌడేపల్లి చెరువు, ఎల్లమ్మ చెరువు, ఈ రకంగా 9 చెరువులని ఎలక్షన్స్. ప్రతి చెరువులను 6 టీసీలు ఉంటాయి. ఆ టీసీ మెంబర్లు డైరెక్ట్గా ఎన్నుకోబడతారు. టీసీ నెంబర్లు 6 మంది చేత చెరువు ప్రెసిడెంట్ని, ఉపాధ్యక్షుల్ని వాళ్ళు ఎన్నుకుంటారు. కాబట్టి ఇదంతా 23వ తారీఖు జరుగుతుంది. కాబట్టి ఈ ఓటు కలిగిన ప్రతి ఒక్క రైతు ఎలక్షన్స్లో పాల్గొని మీ చెరువు యొక్క ప్రెసిడెంట్ని, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. నమస్కారం.